అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ప్రో లెవెల్ ప్రొడక్టివిటీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ మధ్యకాలంలో మీరు ఈ ప్రొడక్టివిటీ అనే పదాన్ని చాలాసార్లు వినుంటారు. సో ఈ వీడియోలో మీరు మీ ప్రొడక్టివిటీని ఎలా ఎన్హాన్స్ చేసుకుని మీ ప్రొడక్టివిటీని పెంచుకోగలరు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ఆల్వేస్ రిమెంబర్, మీరు చేసిన హార్డ్ వర్క్కి తగిన ఫలితం ఎప్పుడూ మీకు దక్కి తీరుతుంది. వన్ సర్చ్ ఇస్ ద స్టోరీ ఆఫ్ నవనీత్ రెడ్డి అనమాట. నవనీత్ బేసిక్గా హైదరాబాద్ దగ్గర ఒక చిన్న గ్రామంలో ఉండేవారు అండ్ వాళ్ళ నాన్నగారు ఒక ఫార్మర్ అనమాట. చిన్నప్పటి నుంచి నవనీత్కి కోడింగ్ అంటే ఇంట్రెస్ట్. సో అప్పటి నుంచే కోడింగ్కి సంబంధించిన వేరియస్ రిసోర్సెస్ నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టారు. సో అట్ ద పాయింట్ ఆఫ్ టైం వెన్ హీ వాస్ కంఫర్టబుల్ విత్ కోడింగ్, జాబ్ ఖచ్చితంగా పొందాలి కాబట్టి హీ కైండ్ ఆఫ్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ దీనికి హెల్ప్ అయ్యింది తనకి రీలెవెల్ బై అన్ అకాడమీ అనమాట. మీకు తెలిసిందే, రీలెవెల్లో మీరు ఫ్రీగా వెళ్ళి మీకు స్కిల్ ఉన్న డొమైన్లో టెస్ట్ ఇచ్చి బాగా పర్ఫామ్ చేస్తే జాబ్ పొందొచ్చు. అండ్ దీనికి మీరు ఏ బ్యాచ్, ఎంత సిజిపిఏ, ఏ బ్యాక్గ్రౌండ్ అనేది ఎటువంటి సంబంధం ఉండదు. రీలెవెల్ ద్వారా ఇప్పటిదాకా 60 కోట్లకి పైగా వర్త్ అయిన జాబ్స్ అనేవి వచ్చాయి అండ్ కేవలం లాస్ట్ మంతే 300కి పైగా జాబ్ ఆఫర్స్ అనేవి రీలెవెల్ ద్వారా వచ్చాయి. జాబ్తో పాటు మీరు బాగా పర్ఫామ్ చేస్తే లీడర్ బోర్డ్లో టాప్లో ఉంటే మీరు అమేజింగ్ గుడీస్ లైక్ మ్యాక్బుక్, ఐప్యాడ్ కూడా పొందొచ్చు. ఆల్రెడీ ఉన్న డొమైన్స్తో పాటు కొత్తగా కంటెంట్ రైటింగ్కి సంబంధించిన డొమైన్కు యాడ్ చేశారు. బేసిక్గా వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే వెళ్ళండి, మీకు నచ్చిన డొమైన్లో ఫ్రీగా టెస్ట్ ఇచ్చి జాబ్ కొట్టేయండి. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. నౌ బేసికలీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? వెరీ సింపుల్, ఇట్స్ అ రేషియో అనమాట. రేషియో ఆఫ్ వాట్? రేషియో ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ ఇన్పుట్ అనమాట. ఓకే, బేసిక్గా దీని మీనింగ్ ఏంటి అంటే, మీకు ఇచ్చిన ఇన్పుట్ని యూస్ చేసుకొని మీరు ఎంత అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయగలిగారు. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్టివిటీని మనం ఒక మెషిన్కి అప్లై చేయాలనుకుందాం, సమ్ మెషిన్. సో ఈ మెషిన్కి ఎలా అప్లై చేస్తారు? సో ఈ మెషిన్కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs ఆఫ్ రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తే ఆ మెషిన్ ఈ 100 kgs ఆఫ్ రా మెటీరియల్ని యూస్ చేసుకుని ఎన్ని కేజీస్ ఆఫ్ బేసిక్గా మనకు కావాల్సిన ప్రోడక్ట్ని తయారు చేసింది అనేది ఆ మెషిన్ యొక్క ప్రొడక్టివిటీ. ఓకే, బట్ మనం ప్రొడక్టివిటీని మనుషులతో, అంటే మన డైలీ లైఫ్స్తో కైండ్ ఆఫ్ ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నాం కదా. సో మన హ్యూమన్స్కి ఈ ప్రొడక్టివిటీ అనే డెఫినేషన్ కైండ్ ఆఫ్ ఎలా మార్చాలి? డెఫినేషన్ ఏం మార్చక్కర్లేదు, బట్ ఇక్కడ బేసిక్గా ఇన్పుట్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ అ రా మెటీరియల్. ఓకే, బట్ మనుషులకి, మనకి వెన్ వీ వాంట్ టు క్యాల్కులేట్ ఆర్ ప్రొడక్టివిటీ, ఓకే, మనం ఎంత బాగా పనిచేస్తున్నాం, ఓకే, ఆర్ వి కైండ్ ఆఫ్ డూయింగ్ వెల్ అనేది చూడాలంటే ఫర్ అస్ ఇన్పుట్ ఏమవుతుంది? ఎనీ గెసెస్? ఒకసారి వీడియోని పాజ్ చేయండి అండ్ కమెంట్స్లో గెస్ చేయండి. ఆఫ్టర్ దట్ అగైన్ స్టార్ట్ సీయింగ్ ద వీడియో. ఐ హోప్ యూ ఆర్ కమెంటెడ్. సి, ఇన్పుట్ విల్ బీ టైం అనమాట. సో మనుషులకి ఇన్పుట్ విల్ బీ టైం. సో ఇచ్చిన టైంలో మీరు ఎంత వర్క్ని చేయగలిగారు, ఓకే, ఎన్ని పనులను చేయగలిగారు ఈజ్ ప్రొడక్టివిటీ. గాట్ ఇట్? సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 డేలో, ఓకే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అచీవ్ 10 tasks, దెన్ యువర్ ప్రొడక్టివిటీ ఈజ్ ఒక రకంగా 10. ఓకే, బేసిక్ ఇది రేషియో కాబట్టి ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కైండ్ ఆఫ్ కరస్పాండెన్స్. అంటే ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, లెట్సే మీరు నిన్న 1 డేలో 5 tasksని కంప్లీట్ చేశారు. ఓకే, సో రేషియో విల్ బీ హౌ మచ్? రేషియో విల్ బీ 5. సో బేసిక్గా మీరు నిన్నటి కంటే ఇవాళ 2 times ఎక్కువ ప్రొడక్టివిటీతో పనిచేశారని అర్థం. ఓకే, దట్ ఈస్ హౌ వీ బ్రింగ్ దట్ ఇన్ టు ద హ్యూమన్ కంటెక్స్ట్. ఓకే, నౌ టేకింగ్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్, బేసిక్గా మీరు మీ ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోగలరు? పెంచుకోవడం వల్ల వచ్చే యూజ్ ఏంటి చెప్పండి? బేసిక్గా లిమిటెడ్ టైం మనందరికీ, ప్రతి మనిషికి, మీకైనా నాకైనా ఆర్ బేసిక్గా ఎనీబడి, ఎలాన్ మస్క్ కానివ్వండి, అంబానీకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి వీ హ్యావ్ అ లిమిటెడ్ డ్యూరేషన్ ఆఫ్ 24 hours కదా. సో ప్రతి ఒక్కరికి ఇన్పుట్ ఈజ్ సేమ్, అవునా కదా? సో మారుతుందల్లా ఏంటి?
న్యూమరేటర్లో ఉన్న అవుట్పుట్. సో సింపుల్ మ్యాథ్స్, ఇది ఫిక్స్డ్ అయినప్పుడు మన ఓవరాల్ రేషియో పెంచాలి, ప్రొడక్టివిటీ పెంచాలి అంటే ఏం చేయాలి? అవుట్పుట్ని పెంచాలి కదా. సో మనం చేసే పనిని పెంచాలి కదా. దానివల్ల ఏమవుతుంది? ఎస్, మీ యొక్క సక్సెస్ అనేది డిఫైన్ అవుతుంది. నౌ బేసిక్గా అవుట్పుట్ అనేసరికి ఒకవేళ అది మషిన్ అనుకోండి, మషిన్కి అవుట్పుట్ విల్ బీ క్వాంటిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా ఇట్ విల్ బీ ఇన్ నంబర్స్. అంటే 100 kgల ఫర్ ఎగ్జాంపుల్ రా ఇస్తే మేబీ 50 kgల ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేసింది ఆ మెషిన్. సో ఆ విధంగా ఇట్ విల్ బీ క్వాంటిటేటివ్. బట్ మనుషులకి ఇట్ నీడ్ నాట్ బీ క్వాంటిటేటివ్. క్వాంటిటేటివ్గా ఉండొచ్చు, అంటే న్యూమరికల్గా ఉండొచ్చు, బట్ ఇట్ ఈజ్ ఆల్సో క్వాలిటేటివ్. అంటే ఏంటి? బేసిక్గా లెట్స్ సే మీరు చేసేది ఓన్లీ 5 పనులు అనుకుందాం. ఓకే, ఆ 5 పనులు చేసే క్వాలిటీ వేరు అండ్ దాని యొక్క ఇంపాక్ట్ వేరు అనుకున్నప్పుడు మీరు చేసే 10 పనుల కంటే ఈ 5 పనులు ఇట్ మైట్ బి లాట్ మోర్ ప్రొడక్టివ్. సి ఎలా చెప్పచ్చు అంటే, లెట్స్ సే దెర్ ఈజ్ ఒక రిక్షా వాలా ఉన్నాడు. ఓకే, తను రోజు కూడా రిక్షా నడిపి హీ ఎర్న్ హిజ్ మనీ. ఓకే, సో ఈ రిక్షా వాళ్ళతో కంపేర్ చేస్తే మేబీ ఒక ఐటీ ఎంప్లాయ్ తక్కువనే కదా హార్డ్ వర్క్ చేసేది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టాస్క్స్ దట్ హీ డూ, ఆ ఎఫర్ట్ మేబీ ఎంతో కొంత ఫిజికల్ ఎఫర్ట్ ఐటీ ఎంప్లాయ్కి తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద రిక్షా వాళ్ళ. బట్ బేసిక్గా ద క్వాలిటీ ఆఫ్ వర్క్ కానివ్వండి, ఆర్ బేసిక్గా దేని మీద పని చేస్తున్నాడు అనేది కూడా ఇట్ రియలీ డిపెండ్స్ ఇన్ ద హ్యూమన్ కంటెక్స్ట్. సో ఈ విషయాలు మీకు అర్థమవుతే బేసిక్గా వీల్ గో ఇన్ టు ద టిప్స్ ఆఫ్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఏంటి ఎగ్జాక్ట్లీ మీ యొక్క ప్రొడక్టివిటీ. ఐ విల్ క్లియర్ ద స్క్రీన్ నౌ. యాజ్ ఐ టోల్డ్ యూ, ఓకే, ఏమని చెప్పాను? మీ ప్రొడక్టివిటీని పెంచాలంటే మీరు బేసిక్గా అవుట్పుట్ని పెంచాలి. ఓకే, వెన్ కంపేర్ టు ద ఇన్పుట్, బికాస్ ఇన్పుట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ ఎవ్రీబడి. నౌ అవుట్పుట్ని పెంచమన్నాను అని చెప్పి బేసిక్గా ద థింగ్ ఈజ్, మీరు 10 టాస్క్లని కంప్లీట్ చేస్తే సరిపోదు. ఓకే, ఈ 10 టాస్క్లు కూడా ఓన్లీ ఇఫ్ దే ఆర్ కంప్లీట్ ఇన్ ఆల్ మీన్స్ అనుకున్నప్పుడే ఇది అవుట్పుట్లో కౌంట్ అవుతుంది, లేకపోతే అవుట్పుట్లో కౌంట్ అవ్వదు. లెట్స్ సే మీరు దేర్ ఆర్ 10 టాస్క్స్, దాంట్లో ఓన్లీ ఎఫిషియెంట్గా కేవలం ఓన్లీ 5 టాస్క్లు మాత్రమే ఎఫిషియెంట్గా కంప్లీట్ చేశారు. సో దీనికి మాత్రమే ఇట్ విల్ బి 5. మిగతా 5 ఓన్లీ 50% చేశారు అనుకోండి, ఇట్ విల్ బి 5 into 1 బికాస్ అది కంప్లీట్ చేశారు, ప్లస్ 5 into 0.5 బికాస్ మీరు ఆ మిగతా 5 టాస్క్స్ని 50% మాత్రమే కంప్లీట్ చేశారు. అర్థమైందా? కాబట్టి ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ కంప్లీటింగ్ 1 టాస్క్ ఫస్ట్. సో ఈ పాయింట్ని రాసుకోండి, ఆర్ కైండ్ ఆఫ్ రిమెంబర్ దిస్ పాయింట్స్, హెల్ప్ అవుతాయి మీకు. వాట్ ఈస్ ఇట్? ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ ప్రొడక్టివిటీ, కంప్లీట్ ఏ టాస్క్ ఎఫిషియెంట్లీ ఫస్ట్. బేసిక్గా మీరు ఇంకొక టాస్క్కి వెళ్ళబోయే ముందు కంప్లీట్ ద కరెంట్ టాస్క్ ఎఫిషియెంట్లీ. ఒకటి కంప్లీట్ చేసే కానీ ఇంకొక దానికి వెళ్ళండి. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మీరు ఏమి ఆండ్రాయిడ్ కంప్యూటర్ కాదు కదా. ఓకే, ఆండ్రాయిడ్ కంప్యూటర్ని ఆర్ బేసిక్గా ఆండ్రాయిడ్ ఫోన్ని, బేసిక్గా ఆండ్రాయిడ్ని కనిపెట్టింది మనిషే కావచ్చు, బట్ మీరు ఆండ్రాయిడ్ కాదు కదా. ఓకే, సో యు ఆర్ నాట్ అ మల్టీ టాస్కర్. ఓకే, బేసిక్గా మీరు ఒకే పనిని ఒకే పని కాదు, బేసిక్గా ఒకేసారి ఒకే పనిని ఎఫిషియెంట్గా, నీట్గా కంప్లీట్ చేయగలరు. కాబట్టి డోంట్ ట్రై టు బి అ మల్టీ టాస్కర్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు కేవలం ఒక పనిని కంప్లీట్ చేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. దానివల్ల ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ దాట్ వర్క్ విల్ ఇంక్రీజ్ అ లాట్. కాబట్టి వెన్ ఎవర్ యూర్ టాకింగ్ అబౌట్ ఆర్ డూయింగ్ సంథింగ్, ఓన్లీ థింక్ అబౌట్ దాట్. లెట్స్ సే మీరు లెట్స్ సే యు ఆర్ కైండ్ ఆఫ్ స్టడీయింగ్ నౌ. ఓకే, మేబీ మీరు చదివేది ఓన్లీ పావుగంట అవ్వచ్చు. ఈ పావుగంట డోంట్ థింక్ అబౌట్ సినిమాస్. ఓకే, లెట్స్ సే మీరు సినిమా థియేటర్లో ఉన్నారు, 2.5 hours మూవీ ఉంది. ఈ 2.5 hours
డోంట్ థింక్ అబౌట్ యువర్ వర్క్ ప్రెషర్. దానివల్ల ఏమవుద్ది అంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్ అండ్ దానివల్ల మీకు వచ్చే లాభం తక్కువ ఉంటుంది. ఓకే, లాభం రాదని కాదు, తక్కువ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ డూయింగ్ వాట్ వన్ థింగ్ ఫస్ట్. థర్డ్ది, బేసిక్గా ఎవ్రీడే మనకి పొద్దున్న లెగ్సింగానే వీ విల్ హ్యావ్ అ రఫ్ ఐడియా ఉంటుంది కదా. రఫ్ ఐడియా ఆఫ్ వాట్? రఫ్ ఐడియా ఆఫ్ ఇవాళ నేను ఏమేం చేయాలి, మేబీ ఇవాళ నేను ఈ 5 పనులను చేయాలి, ఈ 5 వర్క్స్ని చేయాలి అనుకున్నప్పుడు ఆల్వేస్ స్టార్ట్ యువర్ డే బై డూయింగ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫస్ట్. ఓకే, ఈ మోస్ట్ డిఫికల్ట్ ఫస్ట్ని మీరు కంప్లీట్ చేస్తే ఓకే, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు కైండ్ ఆఫ్ రెడ్యూస్ ప్రెషర్ ఆన్ యూ. ఓకే, దాంతోపాటు మిగతా టాస్క్లని ఈజీగా చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, ఎప్పుడు కూడా మనకి స్టార్టింగ్ ఆఫ్ ద డేలో వీ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ. కాబట్టి మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ని ముందే కంప్లీట్ చేయండి. ఓకే, ఫోర్త్ థింగ్, బేసిక్గా సింపుల్, ఈ పాయింట్ చాలామందికి నచ్చుతుంది. అదేంటి అంటే టేక్ బ్రేక్స్ అండి. ఓకే, మీరేం మెషిన్ కాదు, సో మీరు కంటిన్యూస్గా పని చేయాలని చెప్పి రూల్ లేదు. ఓకే, సో ఈ బ్రేక్స్ ఎప్పుడు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్క మనిషికి మారిపోతుంది. మేబీ నాకు ప్రతి అరగంట పని చేశాక ఐ నీడ్ అ బ్రేక్. ఓకే, బట్ మేబీ మీకు ప్రతి 1 అవర్ తర్వాత యూ నీడ్ అ బ్రేక్, బికాజ్ మీరు నాకంటే అరగంట ఎక్కువ బాగా పని చేయగలరు విత్ ద సేమ్ ఫోకస్ దట్ యూ కెన్ హ్యావ్. ఓకే, నాకు 30 మినిట్స్ కావాలి. దేర్ కెన్ బీ మేబీ సమ్ పర్సన్ హూ నీడ్ బ్రేక్ ఇన్ ఎవ్రీ 15 మినిట్స్. ఏది తప్పు కాదు. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆఫ్టర్ దిస్ 15 మినిట్స్ ఓకే, దెన్ ఈ 15 మినిట్స్ తప్పే కాదు. బట్ మేక్ ష్యూర్ దాట్ మీరు ఏదైతే పని చేస్తారో, లెట్స్ సే ఐఎమ్ వర్కింగ్ ఫర్ 1 అవర్ అనుకుంటే ఓకే, దెన్ మేబీ 15 మినిట్స్ బ్రేక్ ఈజ్ కైండ్ ఆఫ్ ఓకే. ఓకే, బట్ నేను కైండ్ ఆఫ్ వర్క్ చేసేది 10 మినిట్స్ అండ్ 15 మినిట్స్ బ్రేక్ అనుకోండి, అసలు పాయింట్లెస్ కదా. ఓకే, లాజికలే కదా. సో ఈ విధంగా ఐ హోప్ ఈ 4 పాయింట్స్ చాలా ఈజీ యాక్చువల్గా, బట్ ఈ 4 పాయింట్స్ కైండ్ ఆఫ్ మీరు తెలుసుకోగలిగితే, ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్లీ బేసిక్గా ప్రొడక్టివిటీ అనేది మనుషులకి అదొక నంబర్ కాదు కదా. మీరు ఆబ్వియస్లీ ఒక ట్యాగ్ వేసుకుని తిరగదు కదా. ఒక ట్యాగ్ మెడలో వేసుకుని నాది 15 ప్రొడక్టివిటీ అని ఆబ్వియస్లీ తిరగరు కదా. కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ దాట్ మీ యొక్క పనులు చేసే విధానంలో అండ్ దాని యొక్క రిజల్ట్స్లో యూ విల్ సీ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో ఐ హోప్ ఇవాళ ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఒక బెనిఫిట్ కైండ్ ఆఫ్ అ థింగ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను, ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను. ఓకే, బేసిక్గా ఈ వీడియోలో చెప్పినంత కూడా ఇట్ ఈస్ సమ్ ఆర్ ది అదర్ వే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీకు దీంట్లో చెప్పిన కొన్ని పాయింట్స్తో కాంట్రడిక్షన్ ఉండొచ్చు. ఓకే, దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఓకే, సో బేసిక్గా మీకు మీ లైఫ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో ఆ విధంగా చేయండి. సో నేను చెప్పినవన్నీ కూడా దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యావ్ వర్క్డ్ ఫర్ మీ. సో మీకు కూడా చేస్తే వర్క్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చెప్పాను. గ్రేట్. సో విత్ దట్ నోట్, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.